అంటే తెలుసుకోవాలనే కొరక ఈరోజు మనం హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే టాపిక్లో సంసన్ మయోపియా అండ్ హైప్రోపియాకి ఉంది కదా. హైప్రోపియా లేదా హైప్రోమెట్రోపియా ఈ రెండింటిపైన సమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం, సరేనా? సో ఈ రెండింటిపైన సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకు కొన్ని బేసిక్ అండర్స్టాండింగ్స్ ఉండాలి. ఆ బేసిక్ అండర్స్టాండింగ్స్ ఉంటే సెట్ అయిపోద్ది. సో దిస్ ఈజ్ ద హ్యూమన్ ఐ. ఓకే, ఇది హ్యూమన్ ఐ అని అనుకుంటే ఓకే, దీని యొక్క విజిబుల్ రేంజ్ చూసుకుందాం. మయోపిక్ ఐలో సిచ్యువేషన్ చూస్తే ఫస్ట్ మయోపిక్ ఐ. ఓకే, మయోపిక్ ఐకి సంబంధించినంతవరకు ఏంటి సిచ్యువేషన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే తనకి 25 సెంటీమీటర్స్ నుండి కనిపిస్తుంది. సో 25 సెంటీమీటర్స్ నుండి కనిపిస్తుంది. అండ్ 25 సెంటీమీటర్స్ నుండి మహా అయితే మామూలు మనిషికి ఏంటి ఇన్ఫినిటీ కదా, 25 సెంటీమీటర్ నుండి మొదలుపెట్టి చివరి వరకు చూడొచ్చు. కానీ మయోపిక్ పర్సన్కి ఏంటి మహా అయితే ఒక 1 మీటర్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సమ్స్ని మనం చేసేటప్పుడు ఎలా చేయాలి? సో ప్రతిసారి కూడా మనకు అడిగేది రెండు అడిగారు. ఒకటి పవర్ అడిగారు. పవర్ అడిగేటప్పుడు P=1/f అనే ఫార్ములా వేసుకొని సాల్వ్ చేస్తే సెట్ అయిపోద్ది. లేకపోతే మనకు ఫోకల్ లెంత్ అడుగుతారు. ఫోకల్ లెంత్ అడిగిన ప్రతిసారి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? మనకు ఒక ఫార్ములా ఉంది. ఫోకల్ లెంత్ అడిగిన ప్రతిసారి కూడా 1/f=1v - 1/u. ఈ ఫార్ములా వేసుకొని మనకు సాల్వ్ చేస్తే ఆన్సర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు మీకు ప్రతిసారి మయోపిక్ ఐకి సంబంధించిన సైన్ కన్వెన్షన్ వీటికి మనకు సంబంధించి కావాలి. సో మయోపిక్ ఐకి సంబంధించిన వరకు కూడా సైన్ కన్వెన్షన్ కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. యూ ఫస్ట్ యూ చూసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఎటువైపు పెడతారు? లెఫ్ట్ సైడ్ పెడతారు. లెఫ్ట్ సైడ్ అనేది పెడుతూ ఉంటారు. సో లెన్స్కి లెఫ్ట్ సైడ్ పెడతారు. లెన్స్కి లెఫ్ట్ సైడ్ అంటే మీరు చూడండి, ఇది గ్రాఫ్ అనుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్లో పాజిటివ్, ఎక్స్ యాక్సిస్లో నెగిటివ్ సైడ్ కాబట్టి నెగిటివ్. కాబట్టి ఆబ్జెక్ట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టినప్పుడు ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ సింబల్. సో వన్స్ మనకు నెగిటివ్ వచ్చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టవచ్చు? మీకు ఎప్పుడు కూడా మయోపిక్ ఐకి దగ్గర కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దగ్గర క్వశ్చన్స్ అడగడు. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది దూరంగా ఉంటుంది. అంటే 1 మీటర్కి అవతల వైపు ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. సో మనము ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాస్తాం. ఒకవేళ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇవ్వకపోతే మనం ఏం తీసుకుంటాం? ఇన్ఫినిటీ అనేది తీసుకుంటాం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 1 మీటర్ తర్వాత ఎక్కడ ఇచ్చినా సరే మనం ఏం తీసుకోవాలి? ఇన్ఫినిటీ. ఒకవేళ ఇస్తే రాస్తాం, లేకపోతే లేదు. సో మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ వన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇమేజ్ డిస్టెన్స్ కావాలి కదా. ఇమేజ్ డిస్టెన్స్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది? మనం బాగా అబ్జర్వ్ చేస్తే వాడు 25 సెంటీమీటర్స్ నుండి 1 మీటర్ వరకు కూడా చూడగలరు కదా. సో 25 సెంటీమీటర్స్ నుండి 1 మీటర్ వరకు చూడగలరు కాబట్టి తనకి ఇమేజెస్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి? డెఫినెట్లీ ఈ ప్లేసెస్లో ఫామ్ అయ్యడానికి చాయిస్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడో ఉన్న ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టేస్తుంది. సార్ నాకేం అర్థం కావట్లేదు, మరొకసారి డీటెయిల్గా చెప్పరా అనుకున్నారంటే డెఫినెట్లీ చెప్తా. ఎందుకు చెప్పను? సో మీకు ఇక్కడ క్లియర్గా చెప్తా చూడండి. ఇదొక బైకాన్కేవ్ మిర్రర్. ఈ బైకాన్కేవ్ మిర్రర్ ఉండేటప్పుడు ఈ బైకాన్కేవ్ మిర్రర్ మనం ఏం చేస్తాం? బాగా అబ్జర్వ్ చేస్తే తనకి ఏదైనా ఆబ్జెక్టు 1 మీటర్ కన్నా బయట ఉన్నది కనిపించదు. కాబట్టి తిను ఏం చేస్తే తెలుసా? ఈ రేస్ అన్నిటినీ కూడాను ఇలా దీని మీద రేస్ ఉన్నాయి కదా. ఓకే, ఈ రేస్ ఎప్పుడైతే దీని మీద పడ్డాయో తిను ఈ రేస్ని బ్యాక్వర్డ్ ఒక వర్చువల్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి రేస్ అన్నిటిని కూడా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పెట్టేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్యారలల్ రే వెళ్ళింది అనుకో, ఇప్పుడు కూడా ఈ లైట్ రేస్ని ఏం చేస్తుంది? బ్యాక్వర్డ్కి ఎక్స్టెండ్ చేసి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇమేజెస్ అనేది ఫామ్ చేస్తాయి. అంటే ప్రతిసారి కూడా ఇమేజెస్ అనేవి వర్చువల్ ఇమేజ్ ఇక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇమేజ్ ఎక్కడ క్రియేట్ చేస్తుంది? తనకి 1 మీటర్కి అవతలాడు కనిపించదు. కాబట్టి ఎక్కడో ఉన్న ఆబ్జెక్ట్ని కూడాను ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉండేటట్టుగా క్లియర్ చేస్తుంది. అప్పుడు వాడికి ఏంటి? వాడికంటే క్లియర్ కనిపిస్తుంది కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఇది తిన ఐ అయితే తిన ఐకి సంబంధించినంతవరకు తిన 1 మీటర్ వరకే చూడగలడు. కాబట్టి అంతకన్నా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ చూడలేడు. కాబట్టి ఈ మిర్రర్ ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టేస్తుంది. సో 1 మీటర్ దగ్గర, కరెక్ట్ 1 మీటర్ దగ్గర పెట్టడానికి ట్రై చేస్తుంటుంది. మ్యాక్సిమం 1 మీటర్ దగ్గర. సార్ ఎలా సార్ పెడుతుంది అంటే వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజెస్ క్రియేట్ చేస్తే ఈ మిర్రర్ అనేది ఫోల్కి ఫోకస్కి మధ్య వర్చువల్ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది కదా. సో ఈ రకంగా వర్చువల్ ఇమేజెస్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది క్లారిటీ. ఇది మీకు అర్థం కాకపోతే మరొకసారి వెళ్ళేసి సబ్జెక్ట్ని చూసుకోండి. వన్స్ మీకు ఇది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు నేను డీటెయిల్గా చూడండి. ఇమేజ్ అనేది ఎక్కడ పెడతారు? మాటకి కూడాను ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర పెట్టడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని మనం ఎంత తీసుకుంటాం? ఇక్కడ 1 మీటర్ ఉంది కాబట్టి 1 మీటర్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మైనస్. సో ఇది మీకు క్లారిటీ వచ్చింది. సో మనకి ఇమేజ్ డిస్టెన్స్ మాటకి ఇస్తాడు. మనం మాటకి ఎలా తీసుకుంటాం. వన్స్ ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత మనకు పవర్ అనేది ఎలా రావాలి? మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెన్స్కి సంబంధించినంతవరకు కూడా దీని యొక్క ఫోకస్ అనేది
సో ఇది కదా లెన్స్. ఈ లెన్స్కి సంబంధించినంత వరకు కూడా దీని యొక్క ఫోకస్ అనేది లైట్ రేస్ ఇలా డైవర్ట్ అయిపోయింది, ఇలా డైవర్ట్ అయిపోయింది. ఈ రైట్ రేస్ని మెల్లగా బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తే దాని యొక్క ఫోకస్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఫోకస్ లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే దాని యొక్క సైన్ కన్వెన్షన్ అంటే ఎక్స్ యాక్సిస్ రైట్ సైడ్ వెళ్తే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే -x కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ మీకు పవర్ అనేది ఏం రావాలి, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ డయాప్టర్స్ రావాలి. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ డయాప్టర్స్ రావాలి. ఏ లెన్స్ వాడతారో, లెన్స్ ఏమో ప్రతిసారి కూడాను ఏది వాడతారో ఇదిగో బైకాన్కేవ్ లెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. సో వన్స్ మీకు డేటా అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి నేను కొన్ని సమ్స్ ఇస్తాను, కొన్ని సమ్స్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఏం టెన్షన్ లేదు. సో నేను చెప్పిన విషయాలు చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోండి, సాల్వ్ అనమాట. ఈ సైన్ కన్వెన్షన్స్ ఇవి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేద్దాం. సురేష్ ఉన్నాడు. సురేష్ ఏం చేస్తాడంటే 200 సెంటీమీటర్స్ కన్నా అవతల చూడలేడు. సో ఒకసారి ఐ డ్రా చేసుకుందామా. ఇది ఐ. ఈ ఐలో వీడు ఏం చేస్తున్నాడు, సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే వీడు ఎంత దూరం చూడగలడు, జస్ట్ 200 సెంటీమీటర్స్ వరకు మాత్రమే చూడగలడు. సో ఇది 200 సెంటీమీటర్స్ వరకు అయితే 200 సెంటీమీటర్స్ ఇదే తిన ఫార్ పాయింట్, ఇదే తిన ఫార్ పాయింట్. సో సురేష్ ఏంటంటే 200 సెంటీమీటర్స్కి అవతల మరి చూడలేకపోతున్నాడు. అంటే వీడికి ఏం ప్రాబ్లం ఉంది, బాగా నేమ్ ద డిఫెక్ట్ ఇన్ హిజ్ ఐ అన్నారు కాబట్టి దీని యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసా, మయోపియా. ఎందుకు, ఆడి దగ్గరది మాత్రమే చూడగలుగుతున్నాడు, దూరం ఉంది చూడలేకపోతున్నాడు, షార్ట్ సైటెడ్ పర్సన్. సో మయోపియా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ప్రిస్క్రైబ్ ఏ లెన్స్ విత్ సూటబుల్ పవర్ అన్నాడు. సో ఏ లెన్స్ వాడాలి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే మయోపియాకి మనం బైకాన్కేవ్ లెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, బైకాన్కేవ్ లెన్స్ అనేది యూజ్ చేస్తాము. దాని తర్వాత పవర్ ఎంత లెన్స్ పవర్ అనేది కావాలన్నారు కదా. పవర్ యొక్క ఫార్ములా ఏంటి, P ఈక్వల్స్ టు 1/f. ఓకే, P ఈక్వల్స్ టు 1/f. కానీ ఎఫ్ యొక్క వాల్యూ కూడా కావాలి కదా. ఎఫ్ యొక్క వాల్యూ కావాలంటే 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఓకే, సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. సో ఇక్కడ ఫోకల్ అని తెలుసు. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, మనము ఎక్కడున్న ఇమేజ్ అయినా సరే ఎక్కడికి వచ్చి ఫామ్ చేయాలి. సో ఇమేజ్ డిస్టెన్స్ మనకి ఇక్కడ ఈ 200 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఎందుకు సార్ 200 సెంటీమీటర్స్ తీసుకోవాలి, నాకు ఏం అర్థం కావట్లేదు, కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. ఒకసారి చెప్తా చూడండి. వి తర్వాత ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈసారి ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కడ పెడతారు, 200 సెంటీమీటర్స్ కన్నా ముందు పెడతారా, 200 సెంటీమీటర్స్ కన్నా అవతల పెడతారా, అవతల పెడతారు. ఎందుకంటే వాడికి దూరం ఉన్న కనిపించడానికి డాక్టర్ ఏం చేస్తాడు, దానికి అవతల పెడతారు. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, ఇన్ఫినిటీ. సో బయట సైడ్ కాబట్టి ఇన్ఫినిటీ. సో ఏ ఇన్ఫినిటీ, మనము గ్రాఫ్ అనేది వేసుకున్నట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్ మైనస్ అయిపోతుంది కాబట్టి -∞. ఓకే, ఒకటి సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వాలి, మనం ఇన్ కేస్ మిర్రర్ కానీ పెట్టామనుకోండి. సో మనం ఇన్ కేస్ ఒకవేళ మిర్రర్ పెడితే ఆ మిర్రర్ అనేది ఇమేజ్ అనేది ఈ లోపల క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏ ఇమేజ్ ఒకవేళ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా సరే ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో 200 సెంటీమీటర్స్. సో తన మ్యాక్సిమం స్టార్టింగ్ ఏమో 25 సెంటీమీటర్స్ నుండి మొదలు పెడితే మ్యాక్సిమం 200 సెంటీమీటర్స్ లోపల ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలి. కాబట్టి ఇమేజ్ మ్యాక్సిమం 200 సెంటీమీటర్స్ -200 సెంటీమీటర్స్. ఓకే, వన్స్ ఇవి వస్తే కాబట్టి ఇక సాల్వ్ చేసుకుని వెళ్ళిపోదాం. చూడండి, 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v అంతా 1/-200 మైనస్ ఆఫ్ 1/-∞. సో ఇన్ఫినిటీ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, 0. కాబట్టి 0 1/-200. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/f. సో ఇప్పుడు మనకి f ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, -200 సెంటీమీటర్స్. ఓకే, ఈ సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చుకుంటే -2 మీటర్స్. ఓకే, -2 మీటర్స్. ఓకే, -2 మీటర్స్ వచ్చింది కాబట్టి ఈ -2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫోకల్ అంతా మనకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు పవర్ మనకు కావాలి. పవర్ కావాలంటే ఏం చెప్పాను, P ఈజ్ ఈక్వల్స్ టు 1/f కాబట్టి 1/-2. అప్పుడు ఆన్సర్ అంతా 0.5D. అది కూడా ఏ 5D, -5D. ఎప్పుడైతే నీకు లెన్స్ మైనస్ వచ్చిందో, నెగిటివ్ అనేది వచ్చిందో, ఎప్పుడైతే నీకు నెగిటివ్ వస్తే, నెగిటివ్ వచ్చినట్టే మీకు అర్థం ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ లెన్స్, ఇదిగో ఈ టైప్ ఆఫ్ బైకాన్కేవ్ లెన్స్. సో లెన్స్ ఏ టైప్ ఆఫ్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్. సో ఇది సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ పెట్టే లెన్స్ అనేది ఏ పవర్తో పెడతాము, 0.5D డయాప్టర్స్ ఉన్న లెన్స్తో పెడతాము. సో ఇమేజ్ మీకు అర్థమైంది కదా, కాన్సెప్ట్ అంతా నీట్గా అర్థమైపోయింది కదా. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నార్మల్ కంటికి దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా రెటీనా మీద పెడుతుంది. ఓకే, ఒకవేళ ఆబ్జెక్ట్ కానీ ఒకవేళ దూరం నుండి వస్తే ఈ లెన్స్ అనేది దీనికి ఉన్న కన్వర్జింగ్ పవర్ వల్ల రెటీనా మీద పడినవదు కాబట్టి ప్రాబ్లం. కాబట్టి ఎప్పుడైతే మనం లెన్స్ పెట్టామో ఈ లెన్స్ అనేది ఏం చేస్తుంది, కరెక్ట్గా ఆబ్జెక్ట్ని రెటీనా మీద వేస్తుంది. సో ఇలా డైవర్జ్ చేసి ఆ డైవర్జ్ అయ్యింది ఇక్కడ వేస్తుంది అనుకో ముందు నేర్చుకున్నాం. కానీ
అది ఎలా చూడగలుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని కూడా ఇది ఎక్కడ తీసుకుని వస్తుంది, కరెక్ట్గా తిని ఫార్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకుని వస్తుంది. సో ఆబ్జెక్ట్ ఎక్కడ దూరంగా ఉన్నదాన్ని కూడా ఇక్కడ తీసుకుని వస్తుంది. సో ఇలా అనమాట ఒక వర్చువల్ ఇమేజ్ క్రియేట్ చేసి ఆ వర్చువల్ ఇమేజ్ని చూడగలుగుతుంది. కావాలంటే ఈ లెన్స్కి సంబంధించిన వర్చువల్ ఇమేజెస్ చూద్దాం పదండి. సో చూడండి, ఆ రోజు మనము ఈ టైప్ ఆఫ్ లెన్స్కి మనం ఎక్కడ నుండో దూరంగా నుండి ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ నుండి వస్తే ఆ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ని ఈ మిర్రర్ పెడితే ఈ మిర్రర్ ఏం చేస్తుంది, ఇక్కడ స్మాల్గా ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, కావాలంటే చూడండి, ఎక్కడో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని వర్చువల్గా అది కూడా పైకి అనమాట ఈ పెద్ద ఇమేజ్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఫామ్ చేస్తుంది. సో మనకు మిర్రర్లో కనిపిస్తుంది కాబట్టి నీట్గా లెన్స్లో ఇక్కడ నీట్గా కనిపించేస్తుంది అనమాట. ఎక్కడో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ కరెక్ట్గా కళ్ళ ముందే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ రకంగా ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. ఇదే మేజర్ రీజన్. ఇంకొన్ని సమ్స్ చేస్తే మీకే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను. ఈ సమ్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే బాగా వినండి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఈ సమ్స్ అన్ని జాగ్రత్తగా వినండి, చూడకుండా మీరు మళ్ళీ నోట్స్లో మీ అంతటి మీరు ఓన్గా సాల్వ్ చేయండి. సమ్ వినండి, చూడకుండా మీరు ఓన్గా సాల్వ్ చేసండి. దెబ్బకి మీకు ఎలాంటి సమ్స్ అయినా వచ్చేస్తాయి. ఓకే, ఒక ఫార్ పాయింట్ ఆఫ్ ది మయోపిక్ పర్సన్ ఐ అనేది 150 సెంటీమీటర్స్ అంటున్నాడు. సరే చూద్దాం ఏమంటున్నాడు. ఒక ఐ ఉంది, ఐకి సంబంధించినంత వరకు ఫార్ పాయింట్ అంతా 150 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, 150 సెంటీమీటర్స్. దీని తర్వాత మరి చూడలేడు. సో క్యాల్కులేట్ ద ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ తర్వాత పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ లెన్స్ పెట్టాలి దానికి పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏది అడిగినా సరే మనకు ఒకటే ఆన్సర్. పవర్ ఫైండ్ అవుట్ చేయమంటే P = 1/f. ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటే 1/f = 1/v - 1/u. ఇక్కడ u ఎంత, u అనేది 150 సెంటీమీటర్స్ అవతల ఏ ఆబ్జెక్ట్ అయినా పెడతాడు కాబట్టి ఆ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి అది ఇన్ఫినిటీ. సో ఏ ఆబ్జెక్ట్ అయినా సరే దీనికి తర్వాతే పెడతారు కాబట్టి -ఇన్ఫినిటీ. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూసినా సరే ఏ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజ్ అయినా సరే ఈ 150 సెంటీమీటర్ దగ్గర వచ్చేసి కనిపించేటట్టుగా క్రియేట్ చేస్తారు వర్చువల్ ఇమేజ్. కాబట్టి దాని యొక్క ఇమేజ్ అంతా 150 సెంటీమీటర్స్ -150 సెంటీమీటర్స్. ఎందుకంటే x యాక్సిస్ కాబట్టి లెఫ్ట్ సైడ్ అనేది నెగిటివ్. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. 1/f = 1/v - 1/u కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/f = 1/-150 -1/-ఇన్ఫినిటీ. ఇక నుంచి కూడాను ఇది ఎలాగో ఇన్ఫినిటీ కదా, డైరెక్ట్గా వేసుకుని వెళ్ళిపోదామా. 1/f = 1/-150. ఇదేంటి సెంటీమీటర్స్. ఇది ఆల్రెడీ 0 అయిపోతుంది కాబట్టి దీనికి మనం పట్టించుకోవాల్సింది. సెంటీమీటర్స్ని మీటర్స్లో మారిస్తే ఏమవుతుంది, సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే ఏం లేదు, 150 ఉంది కదా, 150 / 1/100 చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎంత వస్తుంది తెలుసా, 0కి 0 క్యాన్సిల్, 10/15 కాబట్టి 1.5. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది, -1.5 మీటర్స్ వస్తుంది. ఎందుకు, ఫోకల్ లెంత్ని మీటర్లో మార్చాలి. ఇప్పుడు ఫోకల్ లెంత్ = -1.5 మీటర్స్. ఇది ఫోకల్ లెంత్. వన్స్ ఫోకల్ లెంత్ అడిగారు కాబట్టి ఫోకల్ లెంత్ చెప్పేసాము. మైనస్ వచ్చింది కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్. ఓకే, ఇక్కడ పవర్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే పవర్ = ఫోకల్ లెంత్ ఎంత 1/1.5 -1.5 మీటర్స్ కదా. సో దీన్ని మనం కొద్దిగా సాల్వ్ చేసుకున్నాం అనుకో, మనకి ఎంత వస్తుంది తెలుసా, 1/1.5కి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఒకసారి చూస్తే 1/1.5ని నేను 15/10 అని రాసుకుంటా. ఓకే, అది కూడా మైనస్. సో దీన్ని నెక్స్ట్ స్టెప్లో నేనే రాసుకోవచ్చు, -10/-15 అని రాస్తా. సో దీని కానీ డివిజన్ చేశాను అనుకోనండి, డివిజన్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా, 0.66666 డయాప్టర్స్ వస్తుంది, -6 డయాప్టర్స్. దీన్ని లాస్ట్గా నేను పవర్ఫుల్గా రాసుకోవాలంటే ఏం రాసుకుంటాను, P = ఈ 666 అంతటికి కూడాను 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 7 కాబట్టి 0.67 రాసుకుంటా. అది కూడా ఏ డయాప్టర్, -0.67 డయాప్టర్స్. సో మైనస్ వచ్చింది కాబట్టి ఇది ఏ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్. ఓకే, ఇలా సమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ సమ్ అయినా సరే దర్ద అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ అంట క్లియర్గా చూడలేడంట. ఓకే, ఎప్పుడు 25 సెంటీమీటర్స్ నుండి 2 మీటర్స్ మధ్యలో ఉంటే చూడలేడంట. సో ఇక్కడ ఈ మాట అన్నప్పుడు మీరు వెంటనే అర్థం చేసుకోవాలి, ఇక్కడ డిఫెక్ట్ ఏంటో మనకు తెలియదు కదా. సో వెంటనే ఇక్కడ ఐ వేస్తాను. ఐ వేసినప్పుడు మీరు ఎగ్జామ్లో డ్రాయింగ్ వేయకపోయినా మీ ఇష్టమే. వీడికి మినిమం పాయింట్ 25 సెంటీమీటర్స్, ఎవరికైనా సరే మినిమం 25 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ అవుతుంది విజన్. మ్యాక్సిమం ఎంత వెళ్ళాలి, ఇన్ఫినిటీ వెళ్ళండి. కానీ ఇన్ఫినిటీ వెళ్ళకుండా దీనికి ఎంతవరకు వచ్చిందంటే జస్ట్ 2 మీటర్స్ వరకు వచ్చింది. సో 2 మీటర్స్ వరకు చూడగలుగుతున్నాడు, ఈ మిడ్లో మాత్రమే చూడగలుగుతున్నాడు. అంటే వీడిది ఏం ప్రాబ్లము, మయోపియా. ఓకే, వన్స్ మయోపియా అని వచ్చిన వెంటనే మీకు అర్థమైపోయారు అనమాట. నెక్స్ట్ వాడు ఏది అడిగినా సరే మనం ఆన్సర్ చెప్పవచ్చు. సో హిజ్ కెన్ బి
మనకి పవర్ ఆఫ్ ది లెన్స్ అని అడిగారు కాబట్టి పవర్ ఫార్ములా అంటే P = 1/f. ఓకే, 1/f. ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/f = 1/v - 1/u. ఎలాగో u అనేది ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు. 1/f = 1/v ఎంత, -2 మీటర్స్. 1/-2 మీటర్స్. ఓకే, సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే f = మనకు వచ్చిన ఆన్సర్ -2 వస్తుంది. సో ఈ -2 నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. P = 1/-2. అప్పుడు నాకు ఆన్సర్ వస్తుంది P = 0.5d. సో -0.5d. ఎప్పుడైతే నాకు పవర్ మైనస్ వచ్చిందో ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. సో బైకాన్కేవ్ లెన్స్. ఇలా సమ్మును సాల్వ్ చేయొచ్చు. లేదు మీరు నిదానంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తానని నీ ఇష్టమే. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా 2 మీటర్స్కి అవతల వైపు పెడతారు కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ తీసుకుంటాం. అది ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి -ఇన్ఫినిటీ. ఆ ఇమేజ్ డిస్టెన్స్ చూస్తే ఏ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అయినా సరే వర్చువల్ ఇమేజ్ 2 మీటర్స్ దగ్గర క్రియేట్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే ఇది మ్యాక్సిమం పాయింట్ కాబట్టి 2 మీటర్స్. అది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ మెజర్మెంట్ ఎప్పుడు కూడా -2 మీటర్స్. ఇలా మీరు ఏ సమ్ చేసినా సరే ఇంతే సింపుల్గా ఆన్సర్స్ అనేవి క్రియేట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, సో మీకు ఒక ట్రిక్ ఇక్కడ అర్థమైంది కదా. ఫోకల్ లెంత్ = 1/-v. 1/v చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అది కూడా -v చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో సింపుల్ ఆన్సర్. అప్పుడు f = మీకు వచ్చే ఆన్సర్ అంటే -v. ఓకే, 1/f = 1/-v చేస్తే మీకు ఎప్పుడు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఇది మరొక క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో చూద్దాం. ఒక పర్సన్ ఉన్నాడు, 52 ఇయర్ ఓల్డ్. ఓకే, నియర్ సైటెడ్ పర్సన్ అంటే దగ్గర చూడగలుగుతున్నాడంట. దగ్గరవి చూసేటప్పుడు ఏ లెన్స్ వాడుతున్నాడు, 5.5D వాడేస్తున్నారు తాతగారు. ఓకే, నెక్స్ట్ హిజ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ 1.5D ఫర్ నియర్ విజన్ సెక్షన్ ఆఫ్ బైఫోకల్స్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బైఫోకల్స్ అనే మాట వాడాడు. మీకు ఒక మాట చెప్పాను గుర్తుందా, ప్రెస్ బై ఎఫ్ ఏ అనేది మీకు చెప్పాను గుర్తుందా. సో ప్రెస్ బై ఎఫ్ ఏలో ఏమవుతుంది, దగ్గరది చూడలేరు, దూరంగా చూడలేరు. సో దగ్గరది చూడలేరు, దూరంగా చూడలేరు అంటే ఏ టైప్ ఆఫ్ లెన్స్ వాడతారు, బైఫోకల్ లెన్స్ వాడతారు. సో ఇక్కడ ఒక లెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక లెన్స్ ఉంటుంది. దగ్గరగా ఉన్న లెన్స్ ఏంటి, ఇది కాన్వెక్స్ లెన్స్ దగ్గర చూడడానికి. దూరంగా ఉన్న లెన్స్ ఏంటి, దిస్ ఈజ్ ద కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్. ఓకే, ఇలా బైఫోకల్స్ పెడతారు. కాబట్టి ఈ రెండింటికి కూడాను దీనికో ఫోకల్ లెంత్ ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్కో ఫోకల్ లెంత్ ఉంటుంది, కాన్కేవ్ లెన్స్కి ఒక ఫోకల్ లెంత్ ఉంటుంది. సో కాన్వెక్స్ లెన్స్కి సంబంధించినంత వరకు కూడాను దీని యొక్క ఫార్ములా P = 1/f. ఇక్కడ ఎఫ్ యొక్క ఈ P యొక్క ఆన్సర్ ఎలా వస్తుంది, పాజిటివ్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ కాన్కేవ్ లెన్స్ ఉంది కదా, కాన్కేవ్ లెన్స్ కూడా ఫార్ములా ఏంటి, పవర్ = 1/f. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, నెగిటివ్గా వస్తుంది. సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఈయన ఏం అడుగుతున్నాడంటే మనకి పవర్స్ ఇచ్చేసాడు. పవర్స్ ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఈజ్ డిస్టెన్స్ వ్యూయింగ్ పార్ట్ ఆఫ్ ది లెన్స్ అనుకుని అన్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు, ఈజ్ డిస్టెన్స్ వ్యూయింగ్. సో దూరంగా చూడాలనుకుంటున్నాడు. దూరంగా చూడాలనుకున్నప్పుడు ఓకే, సో జస్ట్ ప్లేసులు మార్చాను. పైన ఉన్నది కాన్కేవ్, కింద ఉన్నది కాన్వెక్స్. ఎందుకు మార్చానంటే దీని వెనక ఉన్న రీజన్ ఏంటంటే ఫస్ట్ సమ్ అనమాట వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఫర్ డిస్టెన్స్ వ్యూయింగ్ ఆఫ్ ది లెన్స్. సో దూరంగా చూడాలనుకున్నప్పుడు ఎంత ఫోకల్ లెంత్ వాడాలి అనుకున్నాడు కదా. సో ఇక్కడ మనకు పవర్ ఎంత వాడుతున్నాడు అంటే 5.5D. సో P = 1/f. ఈ ముక్క మనకు ముందే తెలిసింది. అండ్ ఇక్కడ పవర్ ఎంత ఇచ్చాడు, 1 + -5.5D ఇచ్చాడు. ఓకే, -5.5. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. P = 1/f. ఓకే, పవర్ ఎంత -5.5D ఇచ్చాడు, = 1/f. f అప్పుడు ఏమవుతుంది, -1/5.5 వస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ 5.5ని డివైడ్ చేస్తే దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది తెలుసా, 5.5తో డివైడ్ చేస్తే దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది అంటే -18.2 వస్తుంది. -18.2 సెంటీమీటర్స్ వస్తుంది. సరే ఎలా సార్ మీరు చెప్పారు, ఏంటి సార్ అంటే సిచ్యువేషన్ అంటే ఇది ఆల్రెడీ చేసిన సమ్ము, మీరు జస్ట్ డివిజన్ చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ దానికి సంబంధించిన ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి, P = 1/f కదా. ఇక్కడ పవర్ ఎంత ఇచ్చాడంటే +1.5 ఇచ్చాడు. +1.5 = 1/f. f జస్ట్ 1.5 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 1.5 / 1 అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది తెలుసా, 66.67 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది దీని యొక్క ఆన్సర్. సో 66.67 సెంటీమీటర్స్.
సో ఇవి ఆన్సర్స్. సో ఇక్కడ ఒకటే ఒక ఫార్ములా అబ్బా, P = 1/f పవర్ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాని ఆన్సర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, అంతకుమించి ఏం లేదు. సో మళ్ళీ చెప్తున్నాను, P = 1/f. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఇక్కడ 1.5 ఇచ్చాడు, సెకండ్ సిచ్యువేషన్లో ఇక్కడ 5.5 ఇచ్చాడు. సో జస్ట్ 1/f సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సమ్స్ అనేవి అయిపోతాయి అంతే, అంతకుమించి ఇంకా దీంట్లో ఆలోచించడానికి ఏం లేదనమాట. సో తాతకి ఏం ప్రాబ్లం ఉంది, ప్రెస్/f ఉంది. ప్రెస్/fకి 2 టైప్స్ ఆఫ్ లెన్స్కి 2 డిఫరెంట్ పవర్స్ అనేవి వాడచ్చు అనేది చెప్పేయచ్చు అనమాట. సో దీంట్లో నియర్ విజన్కి కాన్వెక్స్ లెన్స్ వాడారు, దానికి 66.67 ఉన్న ఫోకల్ లెంత్ వాడితే సెట్ అయిపోయింది. ఇక నుండి సమ్స్ అన్నీ కూడా హైపర్మెట్రోపియా మీద ఉంటాయి. హైపర్మెట్రోపియాలో ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఏంటి న్యూమరికల్స్ అనేది బాగా అబ్జర్వ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఐ. ఫస్ట్ కాన్సెప్ట్ ఉన్నది, ఇది ఐ. ఈ ఐకి సంబంధించినంతవరకు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. ఈ పర్సన్కి హైపర్మెట్రోపియాకి ఏమవుతుందంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఉంటుందప్ప. ఇప్పుడు ఇక్కడ ఒక 70 సెంటీమీటర్స్ ఉందనుకో, ఈ 70 సెంటీమీటర్స్ ముందున్నది ఏమీ చూడలేడు, ఆ తర్వాత అంతా కూడా బ్రహ్మాండంగా చూడగలడు, అంతే కదా. హైపర్మెట్రోపియా అంటే ఫార్ సైటెడ్నెస్, అంటే దూరం చూడగలదు, దగ్గరికి చూడలేడు, ఇది ప్రాబ్లం. ఓకే, సో దేనికైనా సరే మనకి ఏం అడుగుతాడు, పవర్ అడిగేటప్పుడు P = 1/f ఫార్ములా వేసుకుంటాం. ఇక్కడ ఆన్సర్స్ ఏమొస్తాయి, పాజిటివ్లు వస్తాయి. ఎందుకు పాజిటివ్లు వస్తాయి, మనం ఇక్కడ వీటికి ఏ లెన్స్ వాడాల్సి వస్తుంది, కాన్వెక్స్ లెన్స్ అనేది వాడాల్సి వస్తుంది. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి మనకు పవర్ అనేది పాజిటివ్ డయాప్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటి, మరి ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 1/f = 1/b - 1/u అనేది వాడతాము. ఇక్కడ u ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ ఏంటి, రెండు కూడా మనం అబ్జర్వ్ చేస్తే సెట్ అయిపోద్ది. సో నేను ఒక క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అడుగుతాను, అర్థం చేసుకోండి. వీడికి ఏం ప్రాబ్లం ఉంది, హైపర్మెట్రోపియా అంటే ఏంటి, దగ్గరను కనిపించదు అంటే ప్రతి మనిషికి దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 25 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి డాక్టర్ అనే వీడు ఏం చేస్తాడంటే మినిమం డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్. అంటే మినిమం ప్రతి ఆబ్జెక్ట్ని కూడాను 25 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ప్రతి ఆబ్జెక్ట్ని కూడాను 25 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేయడానికి చూపిస్తాడు. సో x-యాక్సిస్ కాబట్టి x-యాక్సిస్లో లెఫ్ట్ సైడ్ అనేది వెళ్ళేది నెగిటివ్, కాబట్టి నెగిటివ్ -25 సెంటీమీటర్స్. సార్ ఒకవేళ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాసుకుంటాం, ఒకవేళ ఇవ్వకపోతే 25 సెంటీమీటర్స్ ప్రతిసారి కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మినిమం 25 సెంటీమీటర్స్ కాబట్టి ఆ మినిమం అనేది వేసేసుకుంటాం. వాట్ అబౌట్ ద ఇమేజ్ డిస్టెన్స్? ఇమేజ్ డిస్టెన్స్ ఏంటి సార్ అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇమేజ్ కూడా వాడికి ఎక్కడ నుండి కనిపిస్తుంది, 70 సెంటీమీటర్స్ నుండి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో 70 సెంటీమీటర్స్ నుండి కనిపించింది కాబట్టి ఇక్కడున్న ఆబ్జెక్ట్ని కూడా ఇక్కడ పెట్టడానికి చూపిస్తాడు, కాబట్టి 70 సెంటీమీటర్స్ వస్తుంది, -70 సెంటీమీటర్స్. మీకు ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేయిస్తే, సో ఇది కొన్న అనుకుందాం, ఈ కొన్న ఇది లెన్స్ కదా, ఇక్కడున్న ఆబ్జెక్ట్ని ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ చాలా దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని ఇది ఏం చేస్తుంది అంటే ఈ లెన్స్ కొద్దిగా దూరంగా వర్చువల్ ఇమేజ్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నుండి కొద్దిగా తీసుకుని వెళ్ళి తనకి ఎక్కడైతే బాగా కనిపిస్తుందో ఆ ప్లేస్లో క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇలా వర్చువల్ ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ వర్చువల్ ఇమేజ్ వల్ల దగ్గరున్న ఆబ్జెక్ట్స్ కూడా తనకి క్లియర్గా అనిపిస్తాయి. ఇది వర్చువల్ ఇమేజ్. ఓకే సార్, నాకు ఇదేం అర్థం కావట్లేదు, నీట్గా చెప్పండి, ఇంకా డీటెయిల్గా చెప్పండి అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కాన్వెక్స్ లెన్స్ కదా, కాన్వెక్స్ లెన్స్కి సంబంధించినంతవరకు ఇది ఫోకస్, ఇది ఆప్టికల్ సెంటర్ కదా. ఫోకస్కి దీనికి మధ్యలో ఒక ఆబ్జెక్ట్ పెడితే ఏమవుతుంది, వర్చువల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనుకోని చెప్పలేదా. ఇలా వెళ్ళింది ఫోకస్ నుండి వెళ్తుంది, ఇంకొకటి పోల్ నుండి వెళ్ళింది. ఓకే, ఇంకొకటి ఆప్టికల్ సెంటర్ నుండి ఒకటి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి నుండి కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఇలాగ వెళ్ళింది, ఫోకస్ నుండి వెళ్ళింది, ఇంకొకటి ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళింది కదా. ఈ రెండు రేస్ని ఇలా బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏం క్రియేట్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా. ఇలా వర్చువల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ అనేది ఏంటి, పర్సన్కి కొద్దిగా లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చేటట్లుగా చేస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మనం కావాలని లెఫ్ట్ సైడ్ నెట్టడానికి వర్చువల్ ఇమేజ్ క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఈ వర్చువల్ ఇమేజ్ని ఎక్కడ పెట్టాలనేది క్యాలిక్యులేషన్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో వర్చువల్ ఇమేజ్ క్రియేట్ అయ్యేట్లుగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకే, కావాల్సిన ప్లేస్లో కావాల్సినట్టుగా ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వడానికి కావాల్సిన డిస్టెన్స్లో క్రియేట్ చేస్తున్నాం. సరేనా, సో ఇవి న్యూమరికల్స్. కొన్ని సమ్స్ చేస్తే మనకి కూడా డీటెయిల్గా ఉంటాయి, కాబట్టి చేద్దాం. హైపర్మెట్రోపియా మీద ఒక ఫస్ట్ సమ్ చూడండి. రాజు ఉన్నాడు. రాజు ఏంటంటే 100 సెంటీమీటర్స్ కన్నా ముందున్న ఆబ్జెక్ట్ని ఏది చూడలేడంట. సో ఒక డయాగ్రామ్ వేసుకుంటాం. దిస్ ఇస్ ద ఐ, దిస్ ఇస్ ద కన్ను. సో వీడికి ప్రిన్సిపల్ యాక్సిస్ ఒకటి డ్రా చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ప్రతి మనిషి 25 సెంటీమీటర్స్ కన్నా ముందున్నది ఏది చూడలేడు. తినండి 25 సెంటీమీటర్స్ నుండి
నెక్స్ట్ ఎంత 100 సెంటీమీటర్స్ వరకు కూడా ఏ ఆబ్జెక్ట్ చూడలేడు, ఈ మధ్యలో ఉన్న ఏ ఆబ్జెక్ట్ని చూడలేడు. సో ఇది ఏం ప్రాబ్లము, 100 సెంటీమీటర్స్కి అవతల ఉన్న ఏ ఆబ్జెక్ట్ని చూడగలరు కదా, దట్ మీన్స్ ఏ ఆబ్జెక్ట్ అయినా దూరం ఉన్న చూడగలరు. కాబట్టి ఇది ఏం ప్రాబ్లము, హైప్రోపియా, హైపర్మెట్రోపియా. ఓకేనా, ఇది హైప్రోపియా. సో ఫస్ట్ వన్. నెక్స్ట్ వీడు మనకి ఏం అడుగుతాడు, మహా అయితే పవర్ అడుగుతాడు. P = 1/f. ఓకే, పవర్ ఆఫ్ ది 1/f. మనకి పవర్ తెలియాలంటే మనం ముందు ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 1/f = 1/v - 1/u. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ ఏంటి, రెండు కూడా ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూద్దాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు దగ్గర ఉన్నది చూడలేడు కాబట్టి మినిమం దగ్గర 25 సెంటీమీటర్స్ నుండి స్టార్ట్ చేస్తాడు డాక్టర్ అయినా కూడా ఆబ్జెక్ట్ని 25 సెంటీమీటర్స్, ఎందుకంటే దగ్గర ఉన్న చూడలేడు కాబట్టి మినిమం 25 పెట్టాడు అనుకో, 25 సెంటీమీటర్స్ పెట్టేస్తాడు. ఒకవేళ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్తే రాస్తాము, ఒకవేళ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇవ్వకపోతే మినిమం దగ్గర పెడితే ఎక్కడ పెట్టవచ్చు అనే ప్లేస్ చూస్తే -25 ఇది మనం తీసుకుంటాం. మైనస్ ఎందుకు వచ్చింది, లెఫ్ట్ సైడ్ కాబట్టి గ్రాఫ్లో లెఫ్ట్ సైడ్ కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఓకే, వాట్ అబౌట్ ద ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ వాడు ఎక్కడ నుండి చూడగలరు, 100 సెంటీమీటర్స్ నుండి కూడా చూడగలరు కదా, 100 సెంటీమీటర్స్ నుండి చూడగలరు కాబట్టి ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అయ్యేటట్లుగా చూద్దాం. అంటే 25 సెంటీమీటర్స్ దగ్గర పెడితే ఇమేజ్ అనేది 100 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అవ్వాలి. అలా ముందుకు వస్తే ఇంకా అలా ముందుకు అలాగే ఇక్కడ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. సో ఒక మాటలో చూసుకున్నట్లయితే వాడికి ఏ ప్లేస్ నుండి అయితే కనిపిస్తుందో ఆ ప్లేస్లో మనం ఇమేజ్ ఫామ్ అవ్వడానికి చాయిస్ ఉండేటట్లుగా ప్లాన్ చేస్తాం. సో ఈ ముందుకి ఎట్టి వరుసలో 100% కన్నా ముందు పడినవ్వకుండా 100 సెంటీమీటర్స్ నుండి ఇమేజ్ పడేటట్లుగా ప్లాన్ చేస్తాను. సార్ అసలు ఎందుకు సార్ ఈ 100 సెంటీమీటర్స్ ముందుకు పెడుతున్నామంటే కారణం వర్చువల్ ఇమేజ్. సో ఈ వర్చువల్ ఇమేజ్ని ఎక్కడ కరెక్ట్గా 100 సెంటీమీటర్స్తో వచ్చే దగ్గర ప్లేస్ చేస్తాం అనమాట. ఆబ్జెక్ట్ కనిపించినప్పుడు కనీసం ఇమేజ్ అయినా సరే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ని చూస్తే మనము ఆబ్జెక్ట్ని చూసినట్టే సెట్ అయిపోద్ది. ఓకే, వన్స్ ఆబ్జెక్ట్ని చూస్తే ఇమేజ్ అంటే అది కూడా ఎలా సెట్ అయిపోద్ది సార్ అనుకుంటే మరి బాగా అబ్జర్వ్ చేయండి. ఇదే హ్యూమన్ ఐ అనుకుంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ నుండి వచ్చింది ఇలా వెళ్తుందా, ఆబ్జెక్ట్ నుండి వచ్చింది ఇక్కడ రెటినా మీద రివర్స్లో పడుతుంది లేదా, ఇలా రివర్స్లో పడిపోతుంది. ఇదే లెన్స్ అనుకోండి, ఇది ఐ లెన్స్ అనుకుందాం. ఈ ఐ లెన్స్కి సంబంధించినంతవరకు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక లైట్ రే వెళ్ళింది కన్వర్జ్ అయ్యేసి రెటీనా మీద పడింది, ఇంకొక లైట్ రే వెళ్ళింది ఆప్టికల్ సెంటర్ నుండి ఇక్కడ కరెక్ట్ రెటీనా మీద పడుతుంది. ఇలా ఉన్న ఆబ్జెక్ట్ ఎలా పడుతుంది, రివర్స్లో పడుతుంది. రివర్స్లో పడింది ఏం కనిపిస్తుంది, క్లియర్గా రెటీనా మీద పడింది, అది రివర్స్లో ఉండదు, కళ్ళు నీట్గా తీసుకుంటూ ఉంటుంది. ఇంతే కదా, రెటీనా మీద ఏదైనా ఆబ్జెక్ట్ అనేది రివర్స్లో పడుతుంది, రివర్స్లో పడింది మన రెటీనా అనేది సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉంటుంది. సో నీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, వర్చువల్ ఇమేజ్ని ఇది ఇక్కడ నుంచి చూడగలదు. ఆబ్జెక్ట్ని ఎలాగో చూడలేదు కాబట్టి ఇదే ఆబ్జెక్ట్ని వర్చువల్ ఇమేజ్గా క్రియేట్ చేసుకుని మరీ చూస్తుంది అనమాట. సో అందుకే మనం ఏమంటున్నాము, 25 సెంటీమీటర్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ని వర్చువల్ ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని 100 సెంటీమీటర్స్ దగ్గర పెట్టేస్తాం. ఇక్కడ నుంచి దాన్ని చూడొచ్చు. సో 100 సెంటీమీటర్స్ దగ్గర నుండి చూస్తాం. ఇంకా ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 1/f = 1/v ఎంత, -100 -1/-25. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది ఏ +25 అవుతుంది కాబట్టి 1/25 - 1/100. సార్ ఎందుకు సార్ 1/25ని రైట్ సైడ్ పంపించారంటే ఇలా మార్చుకుంటాను, నాకు ప్లస్ నెంబర్ 3 - 4 అనేది కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది, -4 + 3 అనేది నాకు కొద్దిగా అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి ప్లస్ నెంబర్ ముందుకు పంపించుకున్నాను. దీన్ని ఎల్సిఎం చేస్తే కింద 100 పైన 25 4 ఇక్కడ -1. సో నాకు ఇప్పుడు వచ్చిన ఆన్సర్ అంటే 3/100 సెంటీమీటర్స్. 3/100 సెంటీమీటర్స్ 1/f = 3/100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ మీటర్లో మారితే నాకు ఏమొస్తుంది, 3/1 మీటర్. 3/1 మీటర్ = 1/f. ఇప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత వస్తుంది, f = 1/3 మీటర్స్. సో f = నాకు వచ్చిన ఆన్సర్ అంటే 1/3 మీటర్స్. 1/3 మీటర్స్ అనేది నాకు ఆన్సర్ వస్తుంది. ఓకే, 1/3. ఇప్పుడు నేను ఇదే వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. పవర్ అడిగాడు కాబట్టి P = ఎఫ్ వాల్యూ ఎంత, 1/3 కదా, 1/1/3. ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, 3 అనేది మీదకి వెళ్ళిపోద్ది. సో అప్పుడు నాకు ఆన్సర్ అంటే +3 డయాప్టర్స్. P = +3 డయాప్టర్స్. ప్లస్ వచ్చింది కాబట్టి ఇది ఏ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్. ఇలా మీరు ఆన్సర్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ప్రతిసారి ఇంతసేపు చేయాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా తేలిపోద్ది. నెక్స్ట్ సమ్ నుండి కూడా ఇలా డయాగ్రామ్స్ వేయకండి, డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. 2 మైనస్లు తీసుకుని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు. ఈ పర్సన్ ఏం చేస్తున్నాడంటే కెనాట్ సి చూడలేకపోతున్నాడు. ఎక్కడ, డిస్టెన్స్ <50 సెంటీమీటర్స్. అంటే ఏమంటున్నాడు, ఇక్కడ ఒక కన్ను ఉంది అంటే ఇది కన్ను,
ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్లో ఇది ఒక 50 సెంటీమీటర్స్. 50 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నది చూడలేకపోతున్నాడు. తక్కువ ఉన్న చూడలేకపోతున్నాడు అంటే వీటికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఐడెంటిఫైడ్ ద డిఫెక్ట్ ఆఫ్ ది విజన్, హైప్రోపియా. ఓకే. గివ్ 2 రీజన్స్ ఫర్ దిస్ ఎఫెక్ట్ అని కొన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఐబాల్ అనేది చిన్నగా ఉండొచ్చు, ఐబాల్ స్మాల్ అని ఉండొచ్చు, లేకపోతే లెన్స్ యొక్క కన్వర్జింగ్ పవర్ అనేది తక్కువ ఉండొచ్చు. లెన్స్ కన్వర్జింగ్ పవర్ లెస్. ఎందుకు లెన్స్ కన్వర్జింగ్ పవర్ లెస్ ఉండడం వల్లనే ఏమవుతుంది, రేస్ అనేవి అవుట్ ఆఫ్ ది రెటీనా అనేది పడుతుంది. సో ఇమేజ్ అనేది నీట్గా కనిపించదు. క్యాల్కులేట్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ యూజింగ్ ఆబ్జెక్ట్ అనేది 25 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేసేటట్టు చెప్తున్నాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంతా 25 సెంటీమీటర్స్. 25 అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ కదా ఉంటుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఇమేజ్ ఎప్పుడు ఎక్కడ ఫామ్ అవ్వాలి, 50 సెంటీమీటర్స్ కన్నా అవతలే ఫామ్ అవ్వాలి కాబట్టి మినిమం 50 సెంటీమీటర్స్ కాబట్టి 50 సెంటీమీటర్స్ని నెగిటివ్ తీసుకుందాం. మనకి యూవీ వస్తుంది కాబట్టి వెంటనే సాల్వ్ చేద్దాం. 1/f = 1/b - 1/u. సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 1/- of 50 - 50 - 1/- 25. సో చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1/25 - 1/50 వస్తుంది. సో అప్పుడు నాకు ఎల్సిఎం ఎంత వస్తుంది, 50 వస్తుంది. సో 25 2 జా -50 1 జా కాబట్టి ఆన్సర్ నాకు -1/50 వస్తుంది. సో 1/50 కదా, ఇది ఇప్పుడు ఏంటి సెంటీమీటర్స్, ఇదేంటి ఇప్పుడు సెంటీమీటర్స్. నాకు సెంటీమీటర్స్లో వద్దు, దీన్ని నేను మీటర్స్లో మార్చుకోవాలి. సో 1/f = 1/-50 కాబట్టి దీన్ని ఇప్పుడు మీటర్స్లో మార్చుకోవాలి. మీటర్స్లో మార్చుకోవాలంటే 50 / 1/100 అని చెప్పాను కదా, 0కి 0కి 10 అంటే 0.5 వస్తుంది. సో 1/-0.5 మీటర్స్. ఓకే, ఇంతకీ మైనస్ అయినా, మైనస్ కూడా కాదు, 2 - 1 ప్లస్. సో ప్లస్. ఓకే. సో ఎఫ్ వాల్యూ నాకు లాస్ట్ ఫైనల్గా ఎంత వచ్చింది, 0.5 మీటర్స్ వచ్చింది కదా. దీన్ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేస్తా. పవర్ కావాలి కాబట్టి పవర్ కనిపెడతా. సో నాకు ఫోకల్ లెంత్ వస్తుంది, ఈసారి నాకు పవర్ కావాలి కాబట్టి పవర్ కూడా కనిపెడతా. P = 1/f. 1/f వాల్యూ ఎంత, 0.5 కాబట్టి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 2 డయాప్టర్స్ అనేది వస్తుంది, +2 డయాప్టర్స్. ఎప్పుడైతే ప్లస్ వచ్చిందో దీని అర్థం ఏంటి, ప్లస్ వచ్చింది కాబట్టి కాన్వెక్స్ లెన్స్. సో ఇది ఏ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. ప్లస్ వచ్చింది కాబట్టి కాన్వెక్స్ లెన్స్. సో ఈ సమ్లో మనం ఏమేమి చేసాం, మొట్టమొదటిగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం చిన్న కన్ఫ్యూజన్ కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేసాము. వన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెంటీమీటర్స్ని మీటర్లో మార్చాము. తర్వాత ప్లస్ ఉంది కాబట్టి కాన్వెక్స్ లెన్స్ అని అనుకున్నాం. అంతే, ఇంతకుమించి ఈ సమ్లో ఇంకా చేయాల్సింది, కష్టపడాల్సింది ఇంకేమీ లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఒకటి చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి ఐకి డిఫెక్ట్ ఉందంట. అనేబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ నియర్ దాన్ 1.5. సో 1.5 కంటే తక్కువ ఉన్న ఆబ్జెక్ట్ని చూడలేడు కాబట్టి ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత, 1.5 మీటర్స్ అనేది తీసుకుంటే చాలు. అది కూడా నేది -1.5 మీటర్స్ తీసుకుంటే చాలు. ఓకే. నెక్స్ట్ వాట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది ఏం ప్రాబ్లం ఇంతకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది హైప్రోపియా. ఎందుకంటే దగ్గర ఉన్న చూడలేకపోతున్నాడు కదా, కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత పెట్టుకోవాలి, హీ వాంట్స్ టు రీడ్ ఏ బుక్ ఆఫ్ డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా, దీన్ని -30 సెంటీమీటర్స్ తీసుకున్నాను. వాడు ఇంకేం అడుగుతాడు, పవర్ అడుగుతాడు, ఫోకల్ లెంత్ అడుగుతాడు కాబట్టి రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫోకల్ లెంత్ కదా, 1/f = 1/v - 1/u. ఓకే, ఇక్కడ 1/v ఎంత, -30 సెంటీమీటర్స్ ఇక్కడ మీటర్స్ ఉంది. 1.5 మీటర్స్ని నేను ఇప్పుడు దేనిలా మార్చుకోవాలి, సెంటీమీటర్స్లా మార్చుకోవాలి. సెంటీమీటర్స్గా మార్చుకుంటే 150 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే. సో 150 సెంటీమీటర్స్, అది కూడా -150 సెంటీమీటర్స్. సో మైనస్ ఇంటూ మైనస్ 50 కాబట్టి +150 -1/30. దీన్ని ఎల్సిఎం చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 150 వస్తుంది. సో 150 వస్తుంది కదా. సో 150 వస్తుంది. మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 150 1 జా -35 జా. అప్పుడు నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, -4/150 వస్తుంది. దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది చూద్దామా, 2/75 వస్తుంది. 2/75 ఇంకా సాల్వ్ చేస్తే సమ్లో కొద్దిగా మిస్టేక్ జరిగింది. ఏంటి ఆ మిస్టేక్ అనేది చెప్తా చూడండి. ఇక్కడ సమ్లో ఏమైందంటే 150ని నేను ఇటు వేయాలి, అటు వేయకంటే ఇటు వేస్తాను కాబట్టి రాంగ్ అయిపోద్ది. -150
మైనస్ ఆఫ్ -30 అప్పుడు ఏమొస్తుంది +130 వస్తుంది, -150 వస్తుంది. ఆ రకంగా చూస్తే ఇది -1 వస్తుంది, ఇది +5 వస్తుంది. ఆ రకంగా చూస్తే +4 వస్తుంది. సో 4/150 కదా. సో ఇది 1/f = 4/150, అది కూడా సెంటీమీటర్స్లో ఉంది. f = అప్పుడు నాకు ఆన్సర్ ఎంత 1/50/4 సెంటీమీటర్స్. సో నాకు వచ్చే ఆన్సర్ ఎంత 37.5 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. అయితే 37.5 సెంటీమీటర్స్ కదా. ఓకే, f = 37.5 సెంటీమీటర్స్. ఇప్పుడు నాకు పవర్ కావాలి. సో పవర్ = 37.5 వచ్చింది కదా. ఇక్కడ చాలామందికి వచ్చే మిస్టేక్ ఏంటంటే పవర్ మనకు కావాలి, p = 1/f. ఎఫ్ అనేది మనకి ఎప్పుడు కూడా మీటర్స్లో ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ సెంటీమీటర్స్లోకి వస్తుంది 1/37.5 సెంటీమీటర్స్. ఇప్పుడు సెంటీమీటర్స్ని మనం మీటర్లో మార్చాలి. 37.5ని మీటర్స్లో మార్చాలంటే ఏం చేయాలి, 2 పాయింట్స్ రైట్ సైడ్ పంపించాలి. అప్పుడు ఏమొస్తుంది 0.375 వస్తుంది. ఈ 0.375 మీటర్స్ కదా. ఈ 0.375 నేను ఎలా రాసుకుంటాను 1/375 / 1000 చేస్తే ఈ 1000 అనేది పైకి వెళ్తుంది, కింద 375 అనేది ఉంటుంది. సో p = ఇప్పుడు నాకు చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 2.6666గా వస్తుంది. ఈ 666 అంతటిని కూడా నేను 2.67గా రాసేసుకుంటూ ఉంటాను డయాప్టర్స్. ఓకే, సో ప్లస్ ఉంది కాబట్టి ఇది కాన్వెక్స్ లెన్స్ అనమాట. సో ఇలా సమ్స్ చేస్తారు. ఇక్కడ మెయిన్ అనమాట ఈ సెంటీమీటర్స్ని మీటర్లా కన్వర్ట్ చేయడమే చాలా మెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడాను కాస్త ఈజీ క్వశ్చనే, చాలా ఈజీ క్వశ్చన్. దీని కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, సుశీల్ అంట ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఇంటూ పవరు 0.5D 0.5D పవర్ లెన్స్ ఇచ్చాడంట. ఓకే, నేమ్ ద డిఫెక్ట్ ఆఫ్ ద హిజ్ విజన్ సఫరింగ్ ఫ్రమ్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే +0.5 ఇచ్చాడు కదా. +0 ఇచ్చాడంటే కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అంటే ఏ ప్రాబ్లంకి ఇస్తాడు, హైపర్ ఓపియాకి ఇస్తాడు. ఓకే, హైపర్ ఓపియా. నెక్స్ట్ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అని అన్నాడు. p = 1/f. సో 1/, ఇక్కడ f ఎంత 0.5 చేస్తే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది 2 డయాప్టర్స్ అనేవి వస్తాయి. సరే, ఈ సమ్ కూడా మనకి డీటెయిల్గా చెప్పాలంటే 1/10 అనేది పైకి వస్తుంది, 5 అనేది మీదకి వస్తుంది, అందుకే 2 డయాప్టర్స్ అనేది వచ్చింది. సో సింపుల్ సమ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ కొద్దిగా టఫెస్ట్ సమ్, దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ సమ్ ఇది. సో చాలామంది ఈ సమ్ అంత ఫాస్ట్గా చేయలేరు. సో చూద్దాం. ఒక ఫార్ సైటెడ్ పర్సన్ ఉన్నాడు. ఈ ఫార్ సైటెడ్ పర్సన్ అన్నప్పుడే మనకు అర్థమైపోయి ఇది ఒక హైపర్మెట్రోపియా ప్రాబ్లం అని. సో హైపర్మెట్రోపియా ప్రాబ్లంకి ఏ లెన్స్ వాడతాడు, కాన్వెక్స్ లెన్స్ అనేది వాడతాడు. ఓకే, కాన్వెక్స్ లెన్స్ అనేది వాడతాడు. ఓకే, సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఫార్ సైటెడ్ పర్సన్ ఉన్నాడు. వాడు ఆబ్జెక్ట్ని 71 సెంటీమీటర్స్ కన్నా అవతల చూడలేడు అనమాట. ఓకే, సో 71 సెంటీమీటర్స్ తర్వాత చూడలేడు. 71 సెంటీమీటర్స్కి అవతల చూడలేడు. ఓకే, 71 సెంటీమీటర్స్కి కెన్ సీ కదా. దీని తర్వాత చూడలేడు, దీనికి ముందుది చూడలేడు. సో 71 సెంటీమీటర్స్ కన్నా ముందు చూడలేడు. ఓకే, సో దీని తర్వాతది చూడగలడు. ఓకే, సపరేషన్ ఆఫ్ ద లెన్స్ ఇచ్చాడు. సో దీనికి డిస్టెన్స్ 2 సెంటీమీటర్స్ అంట. ఓకే, 2 సెంటీమీటర్స్ ఉంది. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అడిగాడు. జస్ట్ ఫోకల్ లెంత్ మాత్రమే అడిగాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఐకి సంబంధించినంత వరకు కూడాను ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా హైపరోపియాకి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, నియరెస్ట్ డిస్టెన్స్ ఏది ఉంటుందో అదే తీసుకుంటాం. అంటే 25 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలనుకుని ప్రతిసారి చెప్తున్నాం కదా. ఒకవేళ ఇవ్వకపోతే 25 సెంటీమీటర్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడాను వీడికి 71 సెంటీమీటర్స్ నుండి కనిపిస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇమేజ్ అనేది 71 సెంటీమీటర్స్ నుండి కనిపిస్తుంటుంది కాబట్టి ఏ ఇమేజ్ అయినా వర్చువల్ ఇమేజెస్ అనేవి అక్కడే ఫామ్ చేయడానికి ట్రై చేస్తాం. 71 సెంటీమీటర్స్. ఓకే, మైనస్. అయితే ఇక్కడ ఐతో పాటుగా నెక్స్ట్ మనకి ఏముంది, లెన్స్ కూడా ఉంది. సో కొత్తగా మనకు లెన్స్ ఇచ్చాడు. వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద గ్లాసెస్ అని అడిగాడు. సో గ్లాసెస్ అడిగాడు. ఒకప్పుడు మనకు ఐకి సంబంధించి ఏమైనా కావాలని అడిగాడు. ఇప్పుడు లెన్స్కి సంబంధించింది అడుగుతున్నాడు. సో లెన్స్కి సంబంధించి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లెన్స్ అనేది ఎంత దూరంలో ఉంది, 2 సెంటీమీటర్స్ దూరంలో ఉంది అంటాడు. 2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు దీనికి ఆబ్జెక్ట్ అనేది ఒక 2 సెంటీమీటర్స్ తగ్గిపోదు కదా. అప్పుడు 23 సెంటీమీటర్స్ మాత్రమే అవుతుంది, -23. ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, దీనికి ఒక 2 సెంటీమీటర్స్ తగ్గుతుంది కదా. 2 సెంటీమీటర్స్ తగ్గితే 69 సెంటీమీటర్స్ మాత్రమే అవుతుంది. ఇప్పుడు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేసుకుందాం.
ఫోకల్ లెంత్ అడిగాడు కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. సో v ఎంత, v యొక్క డిస్టెన్స్ -69 మైనస్ ఆఫ్ -23. ఓకే, 1/-23 మైనస్ ఆఫ్ 1/69. ఎల్సిఎం మనం చేస్తే ఏమొస్తుంది అంటే 69 వస్తుంది. 23 3 మైనస్ ఆఫ్ 69 1 అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 2/69. 2/69 f ఈజ్ ఈక్వల్స్ టు 69/2 అంటే ఆన్సర్ ఎంత. సో 2/69 అంటే 1/34.5 వస్తుంది. 2 3 2 4 0.5 వస్తుంది. అంటే ఇప్పుడు ఫోకల్ ఎంత వస్తుంది 34.5 సెంటీమీటర్స్. అది కూడా ఏ సింబల్ +34.5 సెంటీమీటర్స్. ఇది ఫోకస్ అనమాట. దీనికి సంబంధించింది గ్లాస్కి సంబంధించిన ఫోకస్. సో ఈ సమ్మని మీకు ఎప్పుడైనా అడిగితే మీరు ఇలా చేయండి అనమాట. జస్ట్ 2 సెంటీమీటర్స్ని తగ్గించేసి లెన్స్కి సంబంధించింది కూడా అదే ఫార్ములా వేసేస్తే మీకు ఆన్సర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఫైనల్గా ఈ లెసన్కి సంబంధించినంతవరకు మీకు ఏం అర్థం కావాలి ఏంటి అనేది చూస్తే మయోపియాలో సిచ్యువేషన్ చూస్తే మయోపియా హైపరోపియా ఈ సమస్యను సాల్వ్ చేయాలంటే మీకు ఏం కావాలి లాస్ట్కి పవర్ అనేది మయోపియాలో నెగిటివ్ ఉంటుంది. ఎందుకు మనము ఈ లెన్స్ తీసుకుంటాం కాబట్టి నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. ఎందుకు ఇది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి పాజిటివ్ ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి పాజిటివ్. ఓకే, ఇది మనకు క్లియర్. దాని తర్వాత సమ్స్లో మనం చూసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్లు మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి హైప్రోపియాలో దగ్గర కనిపించట్లేదు కాబట్టి మినిమం ఆబ్జెక్ట్ అనేది దగ్గరలో ఉండేట్లు చూస్తాం కాబట్టి మినిమం 25 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఏదైతే దానికి ఫార్ పాయింట్ ఇస్తున్నాడో ఆ ఫార్ పాయింట్ అనేది తీసుకుంటాం. అంటే ఏదైతే ఎక్స్టెండెడ్గా ఇచ్చాడో ఆ పాయింట్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది మనకు ప్రాబ్లం లేదు. ఇమేజ్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం ఇన్ఫినిటీ తీసుకుంటాం. ఎందుకు వాడికి ఫార్ కనిపించట్లేదు కదా, ఆ ఫార్దే ఇన్ఫినిటీ తీసుకుంటాం. దీనికి తేడా ఇది. ఓకే, ఈ తేడాలు మీరు కనిపెట్టేస్తే మీకు ఆన్సర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. సరేనా? సో ఇది ఈ యొక్క తేడాలు మీరు కనిపెట్టేస్తే మీకు ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తాయి. రెండింటికి ఆబ్జెక్టులు అనమాట ఈ రకంగా మారుతాయి అనే ఒక్క విషయం మీరు కనిపెట్టండి, మీకు ఆన్సర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మీకు ఏమైనా సమ్స్ దొరికితే నాకు ఇవ్వండి, ఆ సమ్స్ నేను సాల్వ్ చేస్తాను. సరేనా? ఏమైనా టఫ్ అనిపిస్తే నాకు ఇవ్వండి. సరేనా? బాయ్.